హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ 15th చాప్టర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే చాప్టర్ నుండి లాస్ట్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నుండి క్వశ్చన్ చూద్దాం. ఒక సిస్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగింది, స్పెషల్గా తన కోసమే. చూసేయండి మీరు కూడా, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 ఫ్రమ్ 1 to 100. అంటే ఏంటి? 1 నుండి 100 వరకు ఉన్న నెంబర్స్లో 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ యొక్క సమ్ అని అడుగుతున్నావు, ఓకేనా. సో 1 to 100 అంటే 5 1 5 నుండి స్టార్ట్ చేస్తే 5 20 100 వరకు ఉంటాయి, అవునా. 5 + 10 + అప్ టు 100 యాడ్ చేయాలి. ఇది ఫస్ట్ టర్మ్ 5 1 5. ఇది సెకండ్ టర్మ్ 5 2 10. ఇట్లా అప్ టు 5 20 100. అంటే మనం 5ని కామన్ తీయొచ్చు అన్నట్టు కదా ఇందులో నుండి, అవునా. అంటే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియట్లేదు. మనం 5తో క్యాన్సిల్ చేసినాం కాబట్టి 1 to 20 అంటే ఆబ్వియస్గా ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 20 నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 1 + 2 + 3 అంటే 1 ఏంటి? న్యాచురల్ నెంబర్స్ కదా. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ గివెన్ బై n ఇంటూ n + 1/2. ఇది మల్టిపుల్స్ ఆఫ్ 5 కాబట్టి 5 తీసుకోవాలి. సో 5 n అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 to 20 నెంబర్స్ ఉన్నాయి కదా. సో 20 20 + 1 21/2. 2 1 2 10 10 5 50. 50 into 21. 5 1 5, 5 2 10. 0 ఉంది కాబట్టి 0. సో ఆన్సర్ 1050. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఫ్రమ్ 11 to 50. సో ఇక్కడ 11 to 50 అని అడిగిండు, ఓకేనా. యాక్చువల్గా 1 to 50 అని అడిగితే మనం ఏం తీసుకోవచ్చు? 2 నుండి స్టార్ట్ చేసి 50 వరకు తీసుకుంటాం, అవునా. 2 1 2. ఇదేమో నెంబర్స్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 2తో డివైడ్ చేస్తే 2 1 2, 2 25 50. అంటే 1 to 25 అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 25 నెంబర్స్ ఉంటాయి. బట్ మనం యాడ్ చేయాల్సిన నెంబర్స్ ఏంటి? ఇవి 2 + 4 + అప్ టు 50. ఇందులో నుండి సేమ్ ఇప్పట్లాగే 2ని కామన్ తీస్తే 1 + 2 + అప్ టు 25 ఉంటాయి. సేమ్ ఇదే ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఏంటి? n ఇంటూ n + 1/2. బట్ ఇట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. సో 2 2 క్యాన్సిల్ అవుతుంది. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 25. 25 ఇంటూ 26. సో ఆన్సర్ ఎంత? 26 అంటే 25ని 26 టైమ్స్ యాడ్ చేయాలన్నమాట. రిపీటెడ్ అడిషన్ మల్టిప్లికేషన్. ఆల్రెడీ మనకి 25 స్క్వేర్ తెలుసు. ఇక్కడ ఒక షార్ట్ కట్ కూడా ఉంటుంది. 25 స్క్వేర్ అంటే చూడండి, 5 5 25. 6 కాన్సిక్యూటివ్ నెంబర్ అంటే నెక్స్ట్ నెంబర్ ఎంత? 3 3 2 6. 25ని 25 టైమ్స్ యాడ్ చేస్తే 625. మనం ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలి? 26 టైమ్స్. సో ఇంకొక 25ని యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 650 అవుతుంది. కానీ మనల్ని 1 to 50 అడిగాడా? కాదు. ఎక్కడి నుండి ఎక్కడికి అడిగిండు? 11 to 50 అని అడిగిండు. అంటే సో ఇక్కడ నుండి 2 4 6 8 10 అంటే 5 నెంబర్స్ లేవు. 5 నెంబర్స్ని తీసేస్తే సరిపోతుంది కదా. సో 2 ఆఫ్ 1 + 2 + 3 + 4 + 5. అంటే డైరెక్ట్ ఇది కౌంట్ చేసి అయినా తీసేయచ్చు, లేదంటే ఫార్ములా యూజ్ చేసి అయినా వేయచ్చు. ఈ 5 టైమ్స్ ఒకటి n ఇంటూ n + 1/2. 5 6 30. సో ఇందులో నుండి 30 తీసేయాలి. ఆన్సర్ ఎంత? 620. అర్థమైందా? లేదు ఈ ఫామ్లో గుర్తు రాలేదనుకో డైరెక్ట్ ఇక్కడ 5 నెంబర్స్ కాబట్టి ఫాస్ట్గా రాసుకోవచ్చు. పెన్ ఎక్కడ ఆగదు, ఫాస్ట్ ఉండాలి క్యాలిక్యులేషన్స్. సో 10 6 + 4 10, 8 + 2 10. మొత్తం 3 10s ఉన్నాయి కాబట్టి 30ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో 650 - 30 620. యాక్చువల్గా ఆన్సర్లో 602 ఉన్నట్టుంది, మిస్టేక్, ప్రింటింగ్ మిస్టేక్ అంతే. ఆన్సర్ మాత్రం 620. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 and 3 ఫ్రమ్ 1 to 50. ఇప్పుడు ఏం అడిగిండు? 2 క్వశ్చన్స్. 2తో డివిజిబుల్ కావాలి, 3తో డివిజిబుల్ కావాలి. అంటే మనం 2 డివిజిబుల్ రాస్తాం, 3తో డివిజిబుల్ రాస్తాం. కానీ 2తో అయినాయన్ని 3తోని కావు, 3తో అయినాయన్ని 2తోని కావు. మనకేమడిగిండు? 2 and 3 రెండింటితోని కావాలన్నాడు. ఎప్పుడైతే ఈ 2 అనే నెంబర్ అండ్ అనే కాన్సెప్ట్ వస్తుంది, ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఎల్సిఎం యొక్క మల్టిపుల్స్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎల్సిఎం ఆఫ్ 2 and 3 అంటే 6. ఇప్పుడు అందుకే మనకు డివిజిబిలిటీ రూల్లో 6, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 ఏమంటుంది? ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. అంటే ఒక నెంబర్ 2 చేత మరియు 3 చేత రెండింటితో డివైడ్ అయితేనే అది 6తోని డివిజిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. అందుకే 2 and 3 రెండింటితో డివిజిబుల్ అయ్యే నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి ఎల్సిఎం 6తో డివిజిబుల్ అయ్యే మల్టిపుల్స్ ఉంటాయి కదా,
వాటిని యాడ్ చేయాలి. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏవైనా 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 7, 8. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? వరుస సంఖ్యలు. 2 వరుస సంఖ్యలు వచ్చినప్పుడు ఎల్సిఎం ఎప్పుడు వాటి ప్రోడక్టే అవుతుంది. 7 8 56. ఇప్పుడు 2 and 3 కూడా కాన్సిక్యూటివ్ కదా, సో 2 3 6. ఇంకా ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు 2 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు 3 into 5 ఇచ్చిర్రు. ఇవి కాన్సిక్యూటివ్ కాదు, బట్ దీస్ 2 ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో 3 5 15 అనేది ఎల్సిఎం. ఇప్పుడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై బోత్ 3 and 5 అంటే ఏం కనుక్కోవాలి? మల్టిపుల్స్ ఆఫ్ 15 రాసుకొని అవన్నీ యాడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ 7 and 8 అంటే 56ని మల్టిపుల్స్ రాసుకొని యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏం అడిగాడు క్వశ్చన్లో? 2 and 3 అన్నాడు కాబట్టి 6 మల్టిపుల్స్ రాసుకోవాలి. అది కూడా ఎక్కడి నుండి ఎక్కడికి? 1 to 50కి. సో 6తో డివిజిబుల్ అయ్యి ఫస్ట్ నెంబర్ 6, 6 8 48. ఎన్ని టర్మ్స్ ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది? 6తో డివిజిబుల్ చేస్తే 6 1 6, 6 8 48. అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 8 టర్మ్స్ ఉన్నాయి. సో 6ని కామన్ తీసుకుంటే 1 to 8 నెంబర్స్. ఆల్రెడీ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటిది? n into n plus 1/2. ఇది మల్టిపుల్ ఆఫ్ 6 కాబట్టి 6. 2 1s 2, 3s కట్ అయింది 3. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 8. 8 + 1 9. 8 9s 72. 72 3s 216. సో సమ్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 ఫ్రమ్ 1 to 50 అంటే ఆన్సర్ ఎంత? 216. నెక్స్ట్ క్వశ్చన్, n³ - n ఈజ్ డివిజిబుల్ బై 3. ఎక్స్ప్లెయిన్ ద రీజన్. ఆల్రెడీ తనే చెప్పిండు ఏమని? n³ - n అనే నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అని. ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుండి n కామన్ తీస్తే n² - 1. అవునా? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b². వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ a² - b²? a² - b² ఈజ్ గివెన్ బై a + b ఇంటూ a - b. సో ఇప్పుడు n² - 1 మనం ఏం రాయొచ్చు? n + 1 ఇంటూ n - 1. వీటిని ఆర్డర్లో రాస్తే n - 1, n ఇంకా n + 1. చూడండి, ది కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు. ఫర్ n = ఏదైనా తీసుకోండి. 3 తీసుకుందామా? 3 - 1 2, నెక్స్ట్ 3 3 + 1 4. అంటే 3 వరుస సంఖ్యల్ని తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ మూడింట్లో ఏదో ఒకటి 3తోని డివిజిబుల్ అవుతుంది. అందుకే n³ - n అనేది కూడా 3తోని డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. మీరు ఇంకేదైనా తీసుకోండి. 26 తీసుకోండి. 26 తీసుకుంటే 26 27 28. అవునా? 27 3 టేబుల్లో వస్తుంది కదా? వస్తుంది. ఎందుకు? 3 టేబుల్ అంటేనే 3 నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ పోతాం. సో నువ్వు ఏ వరుస 3 సంఖ్యలు తీసుకున్నా అందులో ఒక నెంబర్ ఖచ్చితంగా 3తోనే డివిజిబుల్ అవుతుంది. హెన్స్ n³ - n ఈజ్ డివిజిబుల్ బై 3. అందుకే ఇది ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై n. ఎక్స్ప్లెయిన్ ద రీజన్. ఆల్రెడీ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్కి అయితే మనకి ఫార్ములా తెలుసు కదా, 1 + 3 + 5 + 7 అప్ టు n ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఫార్ములా ఏంటి? n². ఇప్పుడు ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 2 తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 3 ఎంత? 4, విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఎందుకంటే 4 ఈజ్ 2 × 2/2 అంటే n² n అంటే ఆబ్వియస్గా ఎన్నే కదా. సో సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై n. ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఈజ్ 1/11 2/11 + 3/11 + 4/11 ఈజ్ డివిజిబుల్ బై 5 అని ఉంది. క్వశ్చన్ చూడండి ఒకసారి. 6th క్వశ్చన్, ఈజ్ డివిజిబుల్ బై 5. ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఇది 5తో డివిజిబుల్ అవుతుందా? ఒకవేళ డివిజిబుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు. చూడండి, ఇటువంటి సమ్ అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు యూనిట్స్ ప్లేస్ని తీసుకోవాలి. ఇప్పుడు 1 పవర్ సంథింగ్ అంటే 1 కదా. సో యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. 2 పవర్లో చూద్దాం. 2తో చేస్తే 2 1s 2, 2 2s 4, 4 2s 8, 8 2s 16. మళ్ళీ రిపీట్ అవుతాయి. అంటే 2 పవర్లో ఫర్ ఎవ్రీ 4 నెంబర్స్కి రిపీట్ అవుతాయి కదా. సో మళ్ళీ 2 4 8 6, 2 4 8 6, 2 4 8. మనకు కావాల్సింది ఎంత? 2 పవర్ 11. సో ఇక్కడ వస్తుంది 2 పవర్ 11 అంటే యూనిట్స్ ప్లేస్ ఎంత? 8. అట్లనే 3 పవర్ని తీసుకుంటే 3 1s 3, 3 3s 9, 9 3s 27, 27 3s 81. అంటే మళ్ళీ రిపీట్ అవుతాయి 3 9 7 1
3, 9, 7. మనకి 11th 3 పవర్ 11 ప్లేస్లో ఏమొస్తుంది 7. అట్లనే 4ని తీసుకున్నప్పుడు 4 1 4, 4 4 16, మళ్ళీ 64. 2 2కే రిపీట్ అవుతాయి. 2 5 10 అయిపోయిన తర్వాత మళ్ళీ 11th ప్లేస్లో ఏమొస్తుంది 4. అవునా? ఇప్పుడు ఈ సమ్ని యాడ్ చేస్తే 8 + 1 9, 9 + 7 16, 16 + 4 20. అంటే ఇవన్నింటికి పవర్ 11s క్యాలిక్యులేట్ చేసి అన్ని నెంబర్స్ని యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుందా? అందులో యూనిట్స్ ప్లేస్లో ఏమొచ్చింది 0 వచ్చింది. వాట్ ఈస్ ద డివిజబిలిటీ రూల్ ఆఫ్ 5? 5 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి? 5తో డివిజబుల్ కావాలంటే దాని యూనిట్స్ ప్లేస్లో ఐదర్ 0 ఆర్ 5 ఉండాలి. మనకు ఇచ్చిన నెంబర్స్ మొత్తం సమ్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఏమొచ్చింది 0 వచ్చింది. సో ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 5. ఖచ్చితంగా ఇది 5 చేత భాగించబడుతుంది. ఓకేనా? 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక బాక్సెస్ ఉన్నాయి. మొత్తం 6 బాక్సెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ని అని కౌంట్ చేయమన్నాడు. ఇట్లా కౌంట్ చేసినప్పుడు ఫస్ట్ సింగిల్ బాక్సెస్ కౌంట్ చేసుకోవాలి. 6 ఉన్నాయి. మళ్ళీ 2 బాక్సెస్ని కౌంట్ చేస్తే ఒకటి తక్కువ వస్తుంది. మళ్ళీ 3తో చేస్తే 4, 4తో చేస్తే 3, 5 బాక్సెస్ చేస్తే ఇటొకటి ఇటొకటి. అవునా? మొత్తం 6 బాక్సెస్ 1. సో సింపుల్గా ఏం చేయాలంటే వీటికి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1 2 3 4 5 6 ఇచ్చుకొని అన్ని బాక్సెస్ని యాడ్ చేయాలి. ఏమేస్తుంది 6 + 5 11, 9 11 + 5 15, 18 20 21. సో మొత్తం ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నట్టు 21 రెక్టాంగిల్స్ ఉన్నట్టు. 8th క్వశ్చన్ Rahul's father wants to deposit some amount of money every year on the day of Rahul's birthday. On his first birthday ₹100, on his second birthday ₹300, on his third birthday ₹600, on his fourth birthday $1000, and so on. What is the amount deposited by father on Rahul's 15th birthday? చూడండి. ఫస్ట్ బర్త్డే రోజు 100 అంట, సెకండ్ బర్త్డే రోజు 300, థర్డ్ బర్త్డే రోజు 600, ఫోర్త్ బర్త్డే రోజు 1000. ఇట్లా డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే 15th బర్త్డేకి ఎంత డిపాజిట్ చేస్తాడు అని అడుగుతుండు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బర్త్డేకి 100 వేసిండు, సెకండ్ బర్త్డేకి 200 కదా. సో ఈ మొత్తం కలిపితే ఎంత 300ని డిపాజిట్ చేసుకున్నాడు. థర్డ్ బర్త్డేకి 300 అనుకుంటే మొత్తం కలిపి 600ని డిపాజిట్ చేసి ఇట్లా ఇక్కడ ఏం చేస్తుండు మొత్తం సమ్ని యాడ్ చేసుకుంటూ వచ్చి ఆ సమ్ ఎంతో ఇక్కడ డిపాజిట్ చేస్తుండు. అవునా? ఇక్కడ ఫోర్త్ బర్త్డే రోజు 400 వేసిండు అనుకో, 400 + 600 1000 కదా, మొత్తం 1000ని డిపాజిట్ చేసిండు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ 15th బర్త్డే వరకు ఎంత సమ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తే అంత సమ్ని అతను డిపాజిట్ చేసినట్టు. అవునా? సో 100 200 ఎవ్రీ ఇయర్కి ఒక్కొక్కటి అనుకుంటే 15th బర్త్డే వరకు 1500 అయితే ఇవన్నిటిని కలిపి అతను డిపాజిట్ చేస్తాడు. సో ఇంతకు ముందులాగే 100ని కామా తీసుకుంటే 1 + 2 + up to 15. ఇది 100 మల్టిపుల్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ న్యాచురల్ నెంబర్స్ అంటే n × n + 1/2. ఈ ఫార్ములాస్ మర్చిపోవద్దు. 100 n అంటే 15, 15 + 1 16/2, 2 1s 2 8s 15 8s 120, 120 × 100 అంటే 12,000. సో 15th బర్త్డే రోజు అతను ఎంత డిపాజిట్ చేస్తాడు 12,000 రూపీస్ని డిపాజిట్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to 100 విచ్ ఆర్ డివిజబుల్ బై 2 or 5. ఇంతకుముందు మనం ఏం చేసినాం 2 and 3 అంటే రెండింటితో డివైడ్ కావాలి కాబట్టి ఎల్సిఎం తీసుకొని 6 మల్టిపుల్స్ రాసుకున్నాం. ఇప్పుడు 2తో డివిజబుల్ అయ్యేవి చేయాలి ప్లస్ దాంతోపాటు 5 కూడా 2 or 5. ఆర్ అన్నప్పుడు ఎప్పుడైనా ప్లస్ తీసుకోవాలి. సో డివిజబుల్స్ ఆఫ్ 2 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 యాడ్ చేయాలి, మల్టిపుల్స్ ఆఫ్ 5 ఈ రెండింటిని యాడ్ చేయాలి. సరే చూద్దాం. ఇప్పుడు 1 to 100 అన్నాడు కాబట్టి 2తో మల్టిపుల్స్ అంటే 2 నుండి స్టార్ట్ అయ్యి 100 వరకు ఉంటాయి. మరి ఎన్ని టర్మ్స్ ఉంటాయి 2 1s 2, 2 50s 100. సో 50 టర్మ్స్ ఉంటాయి అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 2 కాబట్టి 2 × n × n + 1/2 చేయాలి. అవునా? 2 2 క్యాన్సిల్ అయితే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 50. సో 50 × 51 = 5 1s 5, 5 5s 25, 0 యాజ్ ఇట్ ఇస్. ఇవి 2తో మల్టిపుల్ అయ్యే డివిజబుల్ అయ్యే నెంబర్స్ యొక్క సమ్. ఇప్పుడు 5తో డివిజబుల్ అయ్యేటి చూద్దాం. చూడండి 5తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ 0 5 యూనిట్స్ ప్లేస్ని కలిగి ఉంటాయి కదా. సో 0 అనే నెంబర్ వచ్చినాయని ఆల్రెడీ 2తో డివిజబుల్ అయిపోయినాయి అంటే వీటన్నిటిని మనం 2 దగ్గరే కౌంట్ చేసేసినాం. ఇప్పుడు ఏం మిగిలినాయి 5 15
25 అప్ టు 95 వరకు మిగిలినాయి. ఈ నెంబర్స్ని మాత్రం మనం యాడ్ చేయాలి. మరి ఇది ఇప్పుడు మల్టిపుల్స్ ఫామ్లో ఉందా? లేదు. కానీ ఏపీలో ఉంది. ఏపీలో ఉన్నాయంటే అర్థం ఏంటి? 2 నెంబర్స్ యొక్క అంటే ఇందులో ఈ శ్రేణిలో ప్రతిసారి ఒక కామన్ డిఫరెన్స్ అనే టర్మ్తో నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చూడండి, 5కి 10 కలిపితే 15, మళ్ళీ 15కి 10 కలిపితే 25, నెక్స్ట్ 10 కలిపితే 35 అట్లా. ఓకేనా? సో ఇది ఏపీలో ఉంది, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. మరి ఇందులో మొత్తం ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు మల్టిపుల్స్ కాబట్టి మనం కట్ చేసుకుంటే ఈజీగా తెలిసింది. కానీ ఇది కట్ చేసుకుంటే 5 1s 5, 5 19s 95. కానీ టోటల్ 19 టర్మ్స్ ఉంటాయి, అందులో ఉండవు. ఎందుకంటే 10 20 30 అనే నెంబర్స్ని స్కిప్ చేసినాం. సో ఇట్లా ఏదైనా ఒక సిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ 3తో స్టార్ట్ అయింది, 3 + 7 + 11, అంటే ప్రతిసారి 4 4 4 ఇంక్రీజ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎంతో నెంబర్ ఉందనుకోండి, అప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అన్నప్పుడు ఫస్ట్ టర్మ్ని ఏ, సెకండ్ టర్మ్ని బి అనుకోవాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ = b - a బై కామన్ డిఫరెన్స్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఇట్లనే చేద్దాం. వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్? 95. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? 5. కామన్ డిఫరెన్స్ ఎంత? 10 + 1 తీసుకోవాలి. ఓకేనా? గుర్తుంచుకోండి, ఇది నెంబర్ ఆఫ్ టర్మ్స్ని కనుక్కోవడానికి ఫార్ములా. సో 95 - 5 అంటే 90/10 + 1, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 9 + 1 10. సో మొత్తం 10 నెంబర్స్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ గివెన్ బై Sn = n/2 2a + n - 1 × d. ఇది మన ఫార్ములా. సో n ప్లేస్లో ఏం రాయాలి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ 10 ఉన్నాయి. 10/2 2. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? ఏ, అంటే ఏ అంటే 5 ప్లస్ n అంటే 10 టర్మ్స్ ఉన్నాయి -1, d అంటే కామన్ డిఫరెన్స్ 10. 10/2 అంటే 5, 5 2s 10, 9 10s 90. సో 90 + 10 అంటే 100, 100 5s 500. సో ఈ 500 మనం దేనికి యాడ్ చేయాలి? 2తో డివిజబుల్ అయ్యే నెంబర్స్కి యాడ్ చేయాలి. 0 5 25 + 5 30. సో మొత్తం నెంబర్స్ ఎంత? 30 50. అంటే సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to 100 విచ్ ఆర్ డివిజబుల్ బై 2 or 5. 2 చేత లేదా 5 చేత డివిజబుల్ అయ్యే నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే 30 50, 3050. లాస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 11 to 1000 విచ్ ఆర్ డివిజబుల్ బై 3. ఇప్పుడు చూడండి, 1 to 100 అడగలేదు, 11 to 1000 అడిగిండు. సో 11 to 1000 అడిగినప్పటికీ మనం 1 to 1000 చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, 1 to 1000 3 డివిజబుల్స్ అంటే డివిజబుల్ బై 3 అంటే 3 మల్టిపుల్స్ రాసుకోవాలి కదా. 3 6 9 అప్ టు 9999. ఎందుకంటే 1000 అనేది డివిజబుల్ అవుతుందా? కాదు, కాబట్టి ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇక్కడ 1 2 కూడా డివిజబుల్ కాదు. ఇవన్నీ తీసుకుందాం. ఫస్ట్ వీటిని క్యాలిక్యులేట్ చేద్దాం. యాజ్ యూజువల్గా 3ని కామన్ తీసుకుంటే 1 + 2 + అప్ టు 333. అవునా? మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు? 330. 1 నుండి స్టార్ట్ చేసిన కాబట్టి 330 టర్మ్స్ ఉన్నట్టు, 333 టర్మ్స్ ఉన్నట్టు. ఇది మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 ఇంటూ సేమ్ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ n × n + 1/2. n ప్లేస్లో 333 తీసుకోవాలి. 333 334/2. 2 1s 2 1s 2, 2 6 12, 2 7s 14. ఇది ఎంత? 999 × 167. సో మల్టిప్లై చేసి ఆన్సర్ రాయాలి. మల్టిప్లై విత్ 999కి ఒక షార్ట్ కట్ ఉంది చూడండి, 999 × 167 అని. ఇప్పుడు ఫస్ట్ ఇందులో నుండి ఒక నెంబర్ లెస్ రాసుకోవాలి, దట్ ఈజ్ 166. 1కి ఏ నెంబర్ని కలిపితే 9 వస్తుంది? 8. 6కి 3, మళ్ళీ 6కి 3. సో దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్. మీరు ఒకసారి ట్రై చేయండి, 999 × 167 చేయండి, ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 16833. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 1 to 1000 వరకు 3 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ యొక్క సమ్. అవునా? కానీ మన క్వశ్చన్లో ఎక్కడి వరకు అడిగిండు? 11 to 1000 అడిగిండు. సో 1 to 10 మధ్యలో ఏముంటాయి? 3 ఉంటుంది, 6 ఉంటుంది, 9 ఉంటుంది. అవునా? వీటి సమ్ ఎంత? 3 + 6 9, 9 + 9 18. సో ఇందులో నుండి మనం 18ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో చూడండి, 3 డిజిట్స్ కాబట్టి ఇది ఇట్లనే ఉంటుంది. 8 33ల నుండి 18 పోతే 15. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే అండి, కాన్సెప్ట్ అర్థమైందా? ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్, ప్లేయింగ్ విత్ నెంబర్స్. దీనికి ముందు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూసుకోండి.
ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. థ్యాంక్ యూ.